అలా చూసుకుంటే కూడా నాకు నేను చాలా నచ్చేదాన్ని. సో నేను అవే కంటిన్యూ చేశాను అండ్ నా ఫాలోవర్స్ కూడా అవి చూసే నన్ను రీచ్ అవుతున్నారు. అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే నాకు ఎక్కువ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అంటే టచింగ్స్ కానీ అలా ఉంటే ఎక్కువ నచ్చదు. నేను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను. అండ్ వచ్చిందండి వయ్యారి. పార్వతి కూతురు ఆ స్క్రీన్ మీద అబ్బాయితో ఏంటి అలా చేస్తుంది అనే మాట తన వరకు రానివ్వకుండా ఉండాలి అని చెప్పి నేను ఇప్పుడు వరకు ఏ టచింగ్స్ చేయాలని అనుకోలేదు. నాకు కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదు. వాళ్ళ అమ్మాయి ఎంత బాగా చేసింది అనే పేరు తెప్పించుకోవాలనే ఉంది నాకు. ఏ ఫోక్ సాంగ్ కూడా హగ్స్ కానీ టచింగ్స్ కానీ లేకుండా ఉండవని చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అది చాలా అనిపించింది. ఓకే, మొత్తానికైతే అలా డిసైడ్ అయిపోయావు. ఏమో నాకంతే, అన్ని అలా తెలిసిపోతే అంతే. మొత్తానికైతే ఈ రీల్స్ అనేవి కొంచెం మీ సెల్ఫ్ కోసమే అంటారు. నా సాటిస్ఫాక్షన్ కోసం. బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? సో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా నా ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అందరికి నచ్చుతున్నాయి. ఎవరికి కావాలంట బాగుందా అని నన్ను చూసి తినలో ఏదో ఉంది ఉంటది. ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయి కదా, ప్రతిదీ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే మీరు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలిసి తీరాలి. వాళ్ళెవరు నన్ను ఇప్పటి వరకు రిజెక్ట్ చేయలేదు. నా అంతటగా నేనే రిజెక్ట్ చేశాను. చెప్పాను కదా, టచింగ్స్ కానీ. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం, తొందరపడ. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. నేను తనని చాలా ఎడో చేస్తానన్నమాట. తన దారిలో వెళ్తున్నానో లేదో తెలియదు, కానీ మేబీ తన ఒపీనియన్ నా ఒపీనియన్ సేమ్ అనిపిస్తుంటుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్.